జూబ్లీహిల్స్లో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వస్తుంది. ఎందుకు కాంగ్రెస్ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లో మేనిఫెస్టో పెట్టింది కదా, లాస్ట్ జనరల్ ఎలక్షన్లో 6 గ్యారంటీస్ గురించి. అవి మొత్తం స్టేట్ మొత్తంలో అమలు అయినాయి కూడా, సక్సెస్ అయినాయి కూడా. సో అదే ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఇక్కడ డెవలప్మెంట్ వర్క్ కూడా స్టార్ట్ చేసింది గవర్నమెంట్ ఇక్కడ. సో ఆల్రెడీ ఎలక్షన్ కంటే ముందు కూడా కొన్ని డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనేవి అయినాయి. సో నవీన్ యాదవ్ అన్నకి ఇట్లా గెలిపిస్తే ఇంకా డెవలప్ అవుతుంది జూబ్లీహిల్స్. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓట్లు ఇక్కడ కీలకమన్నా, వాళ్ళందరూ ఎవరి వైపు ఉన్నారో మనం భావించవచ్చు. ఖచ్చితంగా నవీన్ అన్న వైపే ఉన్నారు, నవీన్ అన్న వైపే ఉన్నారు వాళ్ళు. కొంతమంది ఏమంటున్నారంటే ఆయన నామినేషన్ వేసి వచ్చినప్పటి నుండి ఒక రౌడీకి గుండాకి టికెట్ ఇచ్చారు అనవసరంగా అంటున్నారు. అది మీరు ఎలా చూస్తారా? రౌడీ అని చెప్పి వాళ్ళు ఎట్లా అంటారు చెప్పండి ఒక మాట. ఇప్పుడు ర్యాలీ రోజే చూసారు కదా మీరు, 1 lakh పబ్లిక్ కంటే కూడా ఎక్కువ ఉంది. అది పైసలు ఇస్తే వచ్చేటోళ్ళు కాదు కదా, అభిమానంతో వచ్చిన వాళ్ళు. మీరు అట్లా ఎట్లా అంటారు? ఇక వాళ్ళు ఓటమిని ఒప్పుకుంటారు అని చెప్పి దానికి ప్రూఫ్ అది. మేము ఇక్కడ గెలిచిపోయినాం ఆల్రెడీ.